ఈరోజు వచ్చేసి ప్యాడీ కల్టివేషన్లో డే 4. ఈరోజు పొద్దున్నే లేచి ఇక మా ఇంట్లో ఉన్న మల్లన్న స్వామికి అయితే మంచిగా దీపం ముట్టించి మంచిగా దండం అయితే పెట్టుకున్నా. ఇక చక్కగా అయిపోగానే ఇక పొలం కాడికి అయితే బయలుదేరిన. ఇక ఆడికి పోయేసరికి మొన్న నానేసిన మొలక అయితే ఫుల్ బరువు ఉందని చెప్పి ఇక కల్టివేటర్ పైన వేసుకొని ఇక నారు పోసే మడి దగ్గరికి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయినా. ఇక ఆడి పోయినాక మా డాడీ ఒక్కొక్క బస్ అన్ని కింద పడేసిండు. మా అమ్మని సాప తీసుకురావే అని చెప్తే చీర తీసుకొని వచ్చింది. ఇదైతే ఏందని చెప్పి ఇక దాంట్లో అయితే మనం తీసుకొచ్చిన మొలక అంతా మంచిగా పంపేసినాం. ఇక ఒక్కొక్క జబ్బ నేను అందిస్తా ఉంటే మా డాడీ అయితే మొలక అయితే చల్లుతున్నాడు. మొత్తం మీద మొలక అయితే ఒక వన్ సైడ్ చల్లడం అయితే అయిపోయింది. ఇంకొక సైడ్ ఉన్నది. ఇక అది కూడా మెల్లగా చల్లేస్తాం. 2 రకాల వడ్లు తెచ్చినాం కాబట్టి ఒక రకం ఒక సైడ్, ఒక రకం ఒక సైడ్, ఇది కూడా మీకు చూపిస్తా. ఇటు సైడ్ అనేది హీరా చల్లేసినాం. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి, ఎందుకంటే మనకు తెలియాలి కదా ఏ రకం ఇటు సైడ్ చల్లినామని చెప్పి. ఈ చక్కగా గ్యాప్ అయితే వదిలేసినాం. ఇటు సైడ్ వచ్చేసి 272 అని చెప్పి ఇంకో రకం వడ్లు అయితే చల్లేసుకుంటున్నాం. ఇక మొత్తం మీద మొలక చల్లడం అయితే ఈరోజుకి కంప్లీట్ అయిపోయింది. మీకు చల్లిన మొలక అయితే ఒకసారి చూపిస్తా రండి. ఇదే ఇక మనం చల్లిన మొలక అయితే మొత్తం ఇక నీళ్ళ మీద అయితే వేరుకపోయింది. మంచిగా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇంత బంగారం లెక్కనే కనిపిస్తుంది నీట్గా నీళ్ళ లోపల అయితే. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్ మళ్ళా.